నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0ని ప్రారంభించారు. గతంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు దీనిపైన అలాగే తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరయ్యారు. మరి ఈసారి PTM 2.0 ఎలా జరిగింది, దీని ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం చూసాం గతంలో అసలు మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంత భారీ ఎత్తున PTM నిర్వహించవచ్చు అని చెప్పి నారా లోకేష్ గారు ప్రూవ్ చేశారు. అలాగే మరి ప్రభుత్వ బడులకు మా పిల్లల్ని ఎందుకు పంపించాలి, అక్కడ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు అన్నదానికి కూడా చెక్ పెడుతూ తల్లిదండ్రుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం కూడా మనం చూసాం. మరి ఈసారి 2.0 అంటున్నారు. సో మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల మీద. మీ ఉద్దేశం ఏంటి సార్? ఈ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ ఏమనుకుంటున్నారు? మీరు తడతడకి PTM అంటే వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే పేటీఎం అనుకుంటారు. వాళ్ళకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళకి పేటీఎం నుంచి డబ్బులు వస్తాయని పేటీఎం బ్యాచ్ అని తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని గొడవ చేస్తూ ఉంటారు. మీరు PTM అంటే వాళ్ళు పేటీఎం అనుకుంటుంటారు. జోక్స్ పక్కన పెడితే ఇవాళ గురు పౌర్ణిమ సందర్భంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ మొత్తం రాష్ట్రం మొత్తం అక్రాస్ ది స్టేట్ కండక్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. సాధారణంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రమే జరుగుతాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరగవు, ఎవరు పెట్టలేదు. అటువంటిది ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో దిస్ ఇస్ ది సెకండ్ PTM. ఇది చాలా, దీనికి నిజంగా సాహసం కావాలి. ఏ విద్యామంత్రికైనా కూడా సాహసం కావాలి ఈ మీటింగ్ పెట్టడానికి. దాదాపుగా 1.5 కోటి మంది పేరెంట్స్ దీనికి అటెండ్ అయ్యారు. 1.5 కోటి మంది తల్లిదండ్రులు దీనికి అటెండ్ అయ్యారు. 3 లక్షల మంది టీచర్లు అటెండ్ అయ్యారు దీనికి. 3,30,000 మంది అంతమంది టీచర్లు అటెండ్ అయ్యారు. అంతేకాకుండా మొత్తం ఒక 70 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఇది ఈ ఫిగర్స్ చూస్తే మనకి ఒక రకంగా అంటే ఎంత విప్లవంలాగా జరుగుతున్నది ఇది. స్కూళ్ళు, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఎంత మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయో ఈ 1 year కాలంలో మనం చూసాం. క్లియర్ కట్ రిజల్ట్స్ అన్నీ కూడా 10th కానీ ఇంటర్లో కానీ ఆ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి ఇంకా ఏడాది గడవక ముందరే ఇంత పెద్ద ఎత్తున దాన్ని రీజనరేట్ చేయటం అనేది అది మామూలు పని కాదు. ఒకవైపు సిలబస్ మారుస్తూ ఉన్నారు, చాలా చోట్ల సిలబస్ మారుస్తూ ఉన్నారు. మహిళల్ని కించపరిచేది, మహిళల్ని లుక్ డౌన్ చేసి చూసేది, అటువంటి అన్నీ తీసేస్తూ ఉన్నారు. ఇందాక పేరెంట్ టీచర్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక చిన్న విషయం చెప్పాడు. మామూలుగా ఇంటి పనుల మీద ఏదన్నా లెసన్ ఉంటే అందులో అన్ని ఫోటోలన్నీ కూడా డయాగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆడవాళ్ళు ఇంటి పని చేస్తున్నట్టు ఉండేవిట ఇదివరకు. దాన్ని ఇప్పుడు మార్చేశారట. మొత్తం ఇంటి పని ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేయాలా, మగపిల్లలు చేయకూడదు, ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా చెయ్యాలి ఇంటి పని అని చెప్పి ఒక 10 ఫోటోలు ఉన్నాయనుకో, ఆడపిల్లల ఫోటోలు 5 ఫోటోలు తీసేసి 5 ఫోటోలు మగపిల్లలతోటి ఫోటోలు పెట్టారట. అంటే తల్లికి సహాయం చేయటం అనేది మగపిల్లవాడు కూడా చెయ్యాలి అనే ఒక నైతిక ధర్మాన్ని పిల్లలకి బోధించటం అంటే ఇంకా అంతకన్నా నీకు మార్పు, విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన ఇంకేముంటుంది, ఇంకే స్టెప్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడు? విద్యార్థుల్లో నైతికత పెంపొందాలి, వాళ్ళల్లో నైతిక ప్రవర్తన తీసుకురావటానికి మనం ఏం చేయాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారిని, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని ఆయన అడ్వైజర్గా పెట్టాడు. ఆయన మొన్న ఎప్పుడో మినిస్టరే చెప్తున్నాడు, నారా లోకేషే చెప్తూ ఉన్నాడు, ఆయన 24 గంటలు ఇదే పని మీద ఉన్నట్టు. అంటే ఎంత అంకిత భావంతో చాగంటి కోటేశ్వరరావు గారు పనిచేస్తున్నారు చూడండి. ఇటువంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే
ఎటువంటి రిజల్ట్ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంత అద్భుతమైన ప్రతిభ గల వాళ్ళని తీసుకొచ్చి అడ్వైజర్లుగా పెట్టుకోవటం వల్ల, ఇంకొకటి అంటే మీరు ఈ ప్రస్తావన తీసుకురావటం వల్ల చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఇటువంటి మార్పులు తీసుకురావటమే కాకుండా 1.5 కోటి మంది పేరెంట్స్ని తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నారా లోకేష్, కన్సర్న్ మంత్రి కదా, ఆయన క్వశ్చన్లు అడుగుతున్నాడు, విద్యామంత్రిని క్వశ్చన్లు అడుగుతున్నాడు, అటెండెన్స్ ఎట్లా తీసుకుంటున్నారు అంటే దానికి లోకేష్ చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే అటెండెన్స్ తీసుకోగానే టీచర్ దాంట్లో పెట్టంగానే 3 minutesలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్తుంది, ఇగో మీ అబ్బాయో మీ అమ్మాయో స్కూల్కి వచ్చారు, లేదు ఈరోజు రాలేదు అని 3 minutesలో మెసేజ్ వెళ్తుంది, పేరెంట్స్కి మెసేజ్ వెళ్తుంది. ఈ మాట చెప్పంగానే వస్తుందమ్మా అని అడిగారు ఆయన. అయితే సార్, ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉండిందా? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నారా లోకేష్ గారు తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఈ మీటింగ్ నేషనల్ వ్యాప్తంగా కూడా మీడియాస్లో వస్తుంది. ఈవెన్ లోకేష్ గారిని కూడా కొన్ని డిబేట్స్ కూడా ఆయన్ని పిలవడం, మీరు అసలు ఏ విధంగా చేస్తున్నారు అని అడగడం చూస్తేనే అంటే మిగతా రాష్ట్రాల్లో లేదేమో అని నేను చూసినప్పుడు అనుకున్నాను. అండ్ ముఖ్యంగా ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, ఒక సీఎం కొడుకు, ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చి వదిలేయచ్చు, నా టైంలో నేను చేశాను అని చెప్పచ్చు. కానీ ఈ రోజు ఆయన కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ఉపాధ్యాయులు అలర్ట్ అవుతారు అండ్ పేరెంట్స్ కూడా ఎంకరేజ్గా ఉంటుంది రావడానికి. సో వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు, మన పిల్లల్ని జాయిన్ చేద్దాం అన్న థాట్స్ కూడా వాళ్ళలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఇది? ఇక్కడ మొత్తం ఇంకొక ఇదేంటి అంటే ఈ మెసేజ్లు అవి ఇవి వెళ్తూ ఉన్నాయి, వాళ్ళకు ఉత్సాహం వస్తున్నది, ముఖ్యమంత్రి అడుగుతూ ఉన్నాడు నీకు మెసేజ్ వచ్చిందా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకొక మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని నేను ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నా. ఆయన ఏమన్నాడో తెలుసా, మీరు పేరెంట్స్, మీ పిల్లవాడి బాధ్యత మీరు తీసుకుంటారు, కానీ మీ పిల్లవాడి బాధ్యతని మీ పిల్లవాడికి ఈ విద్యాశాఖ మంత్రి గార్డియన్, విద్యాశాఖ మంత్రి కూడా మీ పిల్లవాడి బాధ్యత తీసుకుంటాడని పేరెంట్స్ తోటి చెప్పటం అనేది, ముఖ్యమంత్రి ఆ డైలాగ్ చెప్పటం అనేది చాలా గొప్ప విషయం. అంటే విద్యాశాఖ మంత్రి అంటే ఏదో కార్లల్లో తిరగటం కాదు, ఏదో కార్లల్లో తిరగటం అటు ఇటు ఇచ్చేయటం మీటింగులు పెట్టడం కాదు, పిల్లల బాధ్యతని నేను తీసుకుంటాను అని ముందరికి రావటం. ఆ పనిని చేసిన లోకేష్ని మనం అభినందించక తప్పదు. చేసి దానికి ఆన్సరబిలిటీని పెట్టి టీచర్లకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. టీచర్లు ఇప్పటివరకు ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ తీసుకోవడం, లేకపోతే అది తీసుకోవడం, పైరవీ చేసుకోవడం, మధ్యలో ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి. మొత్తం నారా లోకేష్ సిస్టమటైజ్ చేసేసి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఫస్ట్ టైం దాదాపుగా 50,000 మంది టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చారు. జనరల్గా టీచర్లకి ప్రమోషన్ రావాలి అంటే మామూలుగా జరిగే పని కాదు. అటువంటిది 50,000 మంది టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చేశారు. డిఎస్సి కండక్ట్ చేయడం కావచ్చు. మొత్తం అసలు ఎటువంటి పనులు ఈ 1 yearలో విద్యాశాఖలో జరిగినాయి అంటే ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా తల్లిదండ్రులు రావద్దు, సీట్లన్నీ భర్తీ అయిపోయినాయని బోర్డులు పెడుతున్నారు. ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇటువంటి పేరెంట్ టీచర్ల మీటింగులు జరుగుతున్నాయా? మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డులు కనపడుతున్నాయా? ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇది జరగటానికి కారణం ఏంటంటే రిజల్ట్ సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా ఓళ్ళల్లో తిరుగుతూ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నాకు 10th ఇన్ని మార్కులు వచ్చినాయి, మీరు కూడా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి అని చెప్పి విద్యార్థులు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది రిజల్ట్. ఇది ఇప్పుడు షైనింగ్ స్టార్స్ అని, ఇది షైనింగ్ టీచర్ అని ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మొత్తం ఆ షైనింగ్ స్టార్స్లో తీసి మొత్తం అత్యుత్తమ ఫలితాలు తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళకి అవార్డులు ఇచ్చేస్తూ ఉన్నారు, క్యాష్ ప్రైజ్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది పెడుతూ ఉంటే ఒకడు పేటీఎం వాడు పెట్టాడు, ఆ చెక్కులు బౌన్స్ అయిపోయినాయి, షైనింగ్ స్టార్స్ చెక్కులు చూసిరా వెళ్ళి, అన్నీ ఇటువంటి తప్పుడు ప్రచారం. అంటే
సమాజంలో పాజిటివ్ మెసేజ్ వెళ్తున్న వాటిని కూడా పొల్యూట్ చేయటానికి వైసీపీ ఎటువంటి ప్రచారం చేస్తుందో మనం చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అసలు ఆ కాన్సెప్టే అద్భుతమైన కాన్సెప్టు. దాన్ని సక్సెస్ఫుల్గా సెకండ్ టైం కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ చేసి పిల్లల బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పే విద్యామంత్రి ఉండటం, ఆ విద్యామంత్రిని క్వశ్చన్లు వేసి ఇదంతా మొత్తం స్టేట్ వైడ్గా అమలు జరుగుతున్నదా లేదా, అది మీ ఏంటి స్టాటిస్టిక్స్ ఎక్కడ ఉన్నాయి అని రికార్డు అడిగే ఒక ముఖ్యమంత్రి ఉండటం, ఇవన్నీ కూడా విద్యాశాఖ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మనం జగన్మోహన్ రెడ్డి టైం ఆ టైంలో మనం చూసాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెడితే అవి కూడా మూసేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎవడన్నా మూసేస్తాడా? జగన్మోహన్ రెడ్డి టైంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్ళు మూతపడతాయా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే స్కూల్ డ్రాప్అవుట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారు. మీరు 95 నుంచి మీరు చూడండి, మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలం ప్రతిసారి మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి. స్కూల్ డ్రాప్అవుట్ని ఎందుకు డ్రాప్ అయిపోయాడు, ఎందుకు చదువుకోవటం లేదు, తల్లిదండ్రులకి ఏంటి ఇబ్బంది, ఇతనికి ఏంటి ఇబ్బంది అని చెప్పి వాటిని కేస్ బై కేస్ స్టడీ చేసి మళ్ళీ అతను వచ్చేలాగా చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు మొత్తం టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ రోజున ఏదో ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చాము జరిగిపోయింది అని చెప్పి చేతులు దులిపేసుకోకుండా ఈ ఐఐటీలో, నీట్లో, అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్లో మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళకి ₹1,00,000 నగదు బహుమతి, లేదు కొద్దిగా దగ్గరలో తప్పిపోయిన వాళ్ళకు చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా, ఇలాంటివి చేయడం ఎలా చూడొచ్చు అంటారు? చాలా చాలా గొప్ప విషయం. ప్లస్ అదే కాదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, బాగా మెరిట్ ఉన్న వాళ్ళకి ట్యాబులు ఇస్తానని చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు? 1 సంవత్సరం ఇచ్చాడు. ఆ బైజూస్ కోర్స్ అని పెడతానంటాడు. అదే దివాలెత్తిన కంపెనీ. ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టి దానికి డబ్బులు పే చేసి టీచర్లకు ఇచ్చావా? నువ్వు టీచర్లకు ఇవ్వవు, నువ్వు బైజూస్ కంపెనీకి అయితే ఇస్తావు. టీచర్లు నీకు ఎదురుగా మళ్ళీ పర్సంటేజ్ రిటర్న్ ఇవ్వరు కదా. పెద్ద స్కామ్ అని కూడా విన్నాను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ. అంటే మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతం, అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో టీచర్లకి జీతం అంటే 25వ తారీఖు దాకా ఇచ్చేవాడు కాదు. 25వ తారీఖు పడితే అమ్మాయి ఆ జీతం వచ్చింది అనుకునే పరిస్థితి. ఆ రోజు నుంచి ఇప్పుడు 1వ తారీఖు జీతం పడుతున్నది, వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఫ్రీ ఫ్రమ్ పాలిటిక్స్. విద్యా వ్యవస్థ, టీచర్లు దే ఆర్ వర్కింగ్ ఫ్రీ ఫ్రమ్ పాలిటిక్స్. ఈ రాజకీయాల నుంచి దూరంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధమైన కార్యక్రమాలు టేకప్ చేయటం వల్ల తల్లిదండ్రుల్లో కూడా ఉత్సాహం మొత్తం, అసలు వాళ్ళకి ఈరోజు మొత్తం విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ పేరెంట్స్లో కనిపించింది. పేరెంట్స్ సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంత యాక్టివ్గా ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయరు. అటువంటిది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. తల్లికి వందనం మీద కూడా వాళ్ళేదో అవాకులు చవాకులు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి టైంలో. 13 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వట్లేదు అని ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతాం. 13 లక్షలు అన్ని అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, ఎక్కడన్నా బయట తిరుగుతున్నావా? 67 లక్షల మందికి ఇస్తున్నారు. 67.5 లక్షల మంది స్టూడెంట్స్కి 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇచ్చే. చూసుకో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే తల్లికి వందనం ఇవ్వటం, డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవటం, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం, సిలబస్ని వీళ్ళకి కావాల్సినట్టు పెట్టడం, ఫ్రైడే ప్రతి సాటర్డే నో బ్యాగ్ డే అని పెట్టడం. ఆ రోజు బ్యాగ్ తీసుకెళ్ళక్కల. మీకు ఇంకా యోగా క్లాసులు పెడతానంటున్నాడు. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, యోగా క్లాసులు కూడా పెట్టాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాం, మీ పిల్లలందరినీ పంపించండి అంటే తల్లిదండ్రులు ఆనందంగా ఒప్పుకుంటున్నారు. సో ఇది పాజిటివ్ ట్రెండ్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో పాజిటివ్ ట్రెండ్ ఉంది. మనందరం వెల్ విషర్స్ ఆఫ్ ది సొసైటీ కాబట్టి మనం ఈ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ కావాలని ఈ గురు పౌర్ణమి సందర్భంగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.